శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షి సావిత్రి ఉపాఖ్యానాన్ని యుధిష్ఠిరాదులకి తెలియజేస్తున్నాడు. ఆ యుధిష్ఠిరుడి కోరిక మీద మహాపతివ్రత అయినటువంటి సావిత్రి తన తండ్రిని ఒప్పించి ఆ సత్యవంతుడిని వివాహం చేసుకుంటాను అని చెప్పింది. తండ్రి కూడా ఆమె మాటను గౌరవించాడు. 1 సంవత్సరంలో చనిపోయేటువంటి వాడు అల్పాయుర్దాయుడు అని తెలిసి కూడా తన కుమార్తె మాటని కాదనలేక ఆ అశ్వపతి తన కుమార్తెను జుమస్సేనుడి యొక్క పుత్రుడైనటువంటి సత్యవంతుడికి ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరూ హాయిగా చాలా చక్కగా అక్కడే ఆనందంగా కాలం గడుపుతున్నారు. చాలా జాగ్రత్తగా అత్తమామలకి సేవ చేస్తుంది, భర్తకి సేవ చేస్తుంది. ఎవరికి ఏ సమయానికి ఏమేమి కావాలో వాళ్ళు ఏమి అడగకుండా అన్నీ సమకూర్చుతూ చాలా చక్కగా సేవ చేస్తూ తన యొక్క ధర్మాన్ని, గృహిణీ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. అయితే ఆమె మనస్సులో మటుకు నారదుడు చెప్పినటువంటి విషయం గుర్తుంది. తన భర్త ఎంతో కాలం జీవించడు అని తెలుసు. అందువల్ల ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఆమెలో బాధ, మానసికమైనటువంటి బాధ పెరుగుతూ వచ్చింది. రోజులు గడుస్తున్నాయంటే భయంగా ఉంది. ఎందుకంటే ఆయుర్దాయం తగ్గిపోతుందని. అలాగా ఇంకా రోజులు గడుస్తున్నాయి. ఇంచుమించుగా 1 సంవత్సరం కంటే బ్రతకడం చెప్పాడు. ఆ సమయం ఏదో ఆసన్నమవుతోంది. తెలుసుకుంది ఆమె ఇంకా 4 రోజుల్లో తన భర్త మరణము తప్పదు అనేటువంటి విషయం తెలుసుకుని 4 రోజులకి మాత్రమే వ్యవధానం ఉన్నది అని తెలుసుకున్నటువంటిది త్రిరాత్ర వ్రతం చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని పగలు రేయి వ్రత దీక్షతోటి నిరాహారి అయి ఆమె వ్రతం చేసింది. అత్తమామలు చెప్పారు, అమ్మా నువ్వు ఆహారం లేకుండా ఇలా 3 రోజులు వ్రతాన్ని చేయడం కష్టము అని అంటే, నాకేమి కష్టం లేదు, నేను తప్పనిసరిగా చేస్తాను అని ఆమె జుమస్సేనుడికి తెలియజేసింది. సరే అమ్మా, నీ వ్రతము ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా హాయిగా అవ్వాల్సిందిగా భగవంతుడిని కోరుతున్నాను అని చెప్పాడు. అంతకంటా నేనేమీ చెప్పలేనని. అలాగే ఆ 3 రోజుల వ్రతం అయింది. ఇంకా ఈరోజే తన యొక్క భర్త మరణము అనేటువంటి విషయం ఆమెకి తెలుసు. మనస్సులో అమితమైనటువంటి బాధ ఉన్నది, కానీ పైకి చెప్పుకోలేదు. అందువలన జాగ్రత్తగా సత్యవంతుడినే పరిశీలన చేస్తూ అతనితోటే ఉన్నది. ఆయన అడవికి వెళ్ళడానికి బయలుదేరితే, నేను కూడా నీతో వస్తానయ్యా, నిన్ను విడిచి ఉండలేను, నేను ఒక్కసారి నీతో పాటు ఈ వన సంచారం చెయ్యాలని నాకు కూడా ఉంది అని చెప్పాను. అంటే ఇప్పటి వరకు ఉపవాసం చేసి త్రిరాత్ర వ్రతం చేసావు, నువ్వు ఈ అడవిలో నువ్వు రాలేవమ్మా అని చెబితే, కాదయ్యా నిన్ను వదిలి నేను ఉండలేను, నీతో రావాలని అనిపిస్తోంది, అందువల్ల నేను వస్తాను అని అత్తమామల దగ్గర అనుజ్ఞ తీసుకుని ఆమె తన భర్తతో కలిసి హాయిగా ఆ అరణ్యంలో విహరించసాగింది. ఆయన చెబుతున్నాడు, అన్నీ కూడా చక్కగా చూపిస్తున్నాడు. అవన్నీ చూస్తోంది, ఆ నదులను చూస్తోంది, పర్వతాలను చూస్తోంది. అలా ఆమె అలాగా ఆ అరణ్యంలో ఆ కొద్ది సమయాన్ని అలా గడుపుతున్న సమయంలో అధ భార్యా సహాయ సఫలాన్యాదాయ వీర్యవాన్ కఠినం పూరయామాస తతకాష్టాన్యవపాటయత్. అప్పుడు ఆ శక్తిశాలి అయినటువంటి సత్యవంతుడు భార్య సహకారంతో పళ్ళనన్నీ కూడా ఏరాడు. ఒక పాత్ర నిండా నింపాడు. ఆ తర్వాత కట్టెలు కొడుతున్నాడు. తస్య పాటయత కాష్టం స్వేదో వై సమజాయిత వ్యాయామేన చ తేనాస్య జజ్ఞే శిరసి వేదన సోభిగమ్య ప్రియాం భార్యాం ఉవాచ శ్రమ పీడిత. ఆ తర్వాత కట్టెలు కొడుతున్నాడు సమిధల్ని తీసుకురావడం కోసమని. ఆ కొడుతున్న సమయంలో సత్యవంతుడికి చెమట పట్టింది. ఆ శ్రమతో అతడికి శిరోవేదన కలిగింది. శ్రమతో అలసిపోయినటువంటి అతడు తన భార్య దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు,
వ్యాయామేన మమానేన జాతా శిరసి వేదన అంగాని చైవ సావిత్రి హృదయం దూయతీవ చ అస్వస్థమివ చాత్మానం లక్షయే మితభాషిణి శూలైరివ శిరోవిద్ధం ఇదం సంలక్షయామ్యహం తస్వప్తుమిచ్చే కళ్యాణి నస్థాతుం శక్తిరస్తి మే. ఆ సత్యవంతుడు చెబుతున్నాడు తన భార్యతో, ఈ కట్టెలన్నీ కొట్టడం వల్ల శ్రమ చేత నాకు తలకాయ నొప్పి వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు పడుతున్నాయి, మనస్సంతా ఏంటో దహించుకుపోతుంది. ఓ సావిత్రి, ఈ తలంతా కూడా శూలాలతో గుచ్చుతున్నట్టుగా ఉందమ్మా. కొద్దిసేపు నేను నిద్రించాలనుకుంటున్నాను, నాకు నుంచునేటువంటి శక్తి లేదు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది నాకు శరీరానికి అని ఆ సావిత్రితో చెప్పాడు. చెప్పేటప్పుడు సా సమాసాధ్య సావిత్రి భర్తారమపగమ్య చ బొత్సంగేశ శిరకృత్వా నిషసాదమహీతలే. వెంటనే పాపం ఆ సత్యవతి ఆ సావిత్రి భర్త దగ్గరికి వచ్చింది. వచ్చి వెంటనే ఆయన ఆ భర్త ఆ సత్యవంతుడి యొక్క తలను తన ఒళ్ళో పెట్టుకుంది, ఆ నేల మీద కూర్చున్నది. నువ్వు విశ్రాంతి తీసుకోవయ్యా అని చెప్పింది. తతస్థా నారదవచ విమృశంతి తపస్విని తం ముహూర్తం క్షణం వేలాం దివసంచ యోజహ. అప్పుడు ఆ నారదుడి యొక్క మాటను తలుచుకుంటూ ఆ ముహూర్తాన్ని, ఆ క్షణాన్ని, ఆ సమయాన్ని, దినాన్ని పోల్చి చూసుకుంది. ఇదే కదా నారదుడు చెప్పింది అని. ఆ సమయం ఆసన్నమైంది. అందుకనే ఈ సత్యవంతుడికి ఇటువంటి శారీరకమైనటువంటి రుగ్మత వచ్చినట్టుగా అనిపించింది అని అనుకుంటోంది. ముహూర్తాదేవ చాపశ్యత్ పురుషం రక్తవాస సంబద్ధమౌలిం వపుష్పంతం వాదిత్య సమతేజసం శ్యామావదాతం రక్తాంక్షం పాసహస్తం భయావహం స్థితం సత్యవత పార్శ్వే నిరీక్షంతం తమేవచ. ఒక్క ముహూర్త కాలంలో ఒక దివ్య పురుషుడు ఆమెకు కనిపించాడు. అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే రక్త వస్త్రాలు ధరించుకున్నట్ట, తల మీద ఒక గొప్ప కిరీటం ఉన్నది, సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడై, నల్లటి శరీర కాంతితో కూడినటువంటి వాడై, ఎర్రటి కళ్ళు కలిగినటువంటి వాడై, చేతిలో పాశాన్ని ధరించి భయంకరంగా ఉన్నటువంటి ఆ పురుషుడు ఆ సత్యవంతుని పక్కన నిలచి అతన్నే చూస్తున్నాడు. తం దృష్ట్వా సహసోత్థాయ భర్తున్యస్య శనైశ్వరః కృతాంజలిరువాచార్త హృదయేన ప్రవేపతి. ఆ పురుషుణ్ణి చూసింది సావిత్రి. భర్త శిరస్సును మెల్లగా పక్కకి జరిపి వెంటనే లేచి నుంచుని చేతులు జోడించి మనస్సు అదురుతుండగా దీనస్వరంతో ఈ విధంగా ప్రార్థన చేసిందట. దైవతం త్వాభిజానామి వపురేతధ్యమానుషం కామయా బ్రూహి దేవేశ కష్టం కించ చికీర్షసి. ఆమె చెబుతోంది, మహానుభావ, నీ యొక్క శరీరం అమానుషంగా ఉందయ్యా, మానుష శరీరం కాదు ఇది, తమరెవరో దేవత అయి ఉంటారు, మీకు అభ్యంతరం లేకపోతే ఎవరో ఎందుకు వచ్చారో నాకు తెలియజేయండి అని ప్రార్థించింది. అప్పుడు యముడు చెబుతున్నాడు, పతివ్రతాసి సావిత్రి తథైవ చ తపోన్విత అతస్వామభిభాషామి విద్ధిమాంతం శుభేయమం. అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఓ సావిత్రి, నువ్వు చాలా పతివ్రతవమ్మా, అంతేకాదు గొప్ప తపస్సు చేసిన దానో తపస్వినివి, అందువల్ల నేను నీతో మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు, నేను యముడినమ్మా అని చెప్పాడు. అయం తే సత్యవాన్ భర్త క్షీణాయు పార్థివాత్మజ నేష్యామి తమహం బద్ధ్వా విద్యేతన్మే చికీర్షితం. సరే, ఎందుకు వచ్చావు అని అడిగావు కదా నువ్వు, అది చెప్తున్నాను. ఈ నీ భర్త, ఈ రాజకుమారుడు, ఈ సత్యవంతుడు ఆయుర్దాయం ముగిసింది, అందువలన అతన్ని బంధించి నేను తీసుకుపోతాను, ఇది నేను చెయ్యాలి, అందువలన ఇక్కడికి వచ్చాను, ఈ విధంగా నువ్వు గ్రహించు అని చెప్పాడు. అప్పుడు సావిత్రి చెబుతాను, శ్రూయతే భగవన్ దూతాః తవాగచ్చంతి మానవాన్ నేతుంకిల భవాన్ కస్మాతాగతోసి స్వయం ప్రభో. మహానుభావ, ఎవరైనా చచ్చిపోతే నీ యమభటులు వస్తారని విన్నాను నేను, అంతేకాని ప్రతి వాళ్ళ ప్రాణాలని తీసుకెళ్ళడానికి సాక్షాత్తుగా యముడే వస్తాడని నేను ఎప్పుడు వినలేదు. ఈ మానవుల్ని కొనిపోవడానికి తమ దూతలు వస్తారని మాత్రమే వింటూ ఉంటాము, మీరే స్వయంగా ఎందుకు వచ్చారు మహానుభావ అని అడిగింది. అంటే అప్పుడు ఈ చుక్త పితృరాజస్తాం భగవాన్ స్వచికీర్షితం యథావ సర్వమాఖ్యాతం తత్ప్రియార్థం ప్రచక్రమే. ఆమె అల్లా అనగానే ఆ పితృపతి అయినటువంటి ఆ యముడు ఆమె ముచ్చట తీర్చడం కోసమని తాను చెయ్యదలిచినదంతా కూడా యథాతథంగా ఈ విధంగా చెబుతున్నాడు. అయంచ ధర్మ సంయుక్త
రూపవాన్ గుణసాగర నార్హో మత్పురుషైర్నేతుం మతోస్మి స్వయమాగత. అలా కాదమ్మా, మామూలుగా మానవులు ఎవరైనా కానీ వాళ్ళ ఆయుర్దాయం ముగిసిందంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి, వాళ్ళ ప్రాణాలని తీసుకుని వెళ్ళడం కోసమని నా భటులే వస్తారు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఈ సత్యవంతుడు ఉన్నాడు చూసావా, చాలా ధర్మాత్ముడు, రూపవంతుడు, గుణసాగరుడు, అనేకములైనటువంటి సద్గుణాలు కలిసినటువంటి వాడు. కాబట్టి ఇతన్ని నా దూతలు తీసుకురావడం అనేటువంటిది యోగ్యం కాదు. వాళ్ళ స్థాయిని బట్టి నేను చెయ్యాలి, అందుకు నేనే స్వయంగా వచ్చాను. తత సత్యవత కాయాత్ పాశబద్ధం వసంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్షయమో బలాన్. ఆ తర్వాత యముడు ఆ సత్యవంతుని శరీరం నుండి పాశబద్ధుడై తనకు వశమైనటువంటి అంగుష్టమాత్ర ప్రమాణంగా ఉండేటువంటి జీవుణ్ణి బలంగా లాగాడు, పాశం వేసి. తతః సముద్ధృత ప్రాణం గతశ్వాసం హతప్రభం నిర్విచేష్టం శరీరం తద్ బభూవ అప్రియ దర్శనం. చైతన్యం పోతే, శరీరంలో చైతన్యం కాస్త పోయిందంటే అది శవం అవుతుంది. ఆ ప్రాణాలు ఎప్పుడైతే లాగేడో ఆ సత్యవంతుడి యొక్క ఊపిరి ఆగిపోయిందట. శరీరం అంతా కూడా చేష్టలు ఉడికిపోయింది. అప్పటి వరకు ఎంతో కాంతిమంతంగా ఉండేటువంటి శరీరం యొక్క దేహ కాంతి అంతా కూడా నశించిపోయింది. శరీరం చూడడానికి వీలు కానట్టుగా అయిపోయింది. యమస్తుతం తతో బద్ధ్వా ప్రయాతో దక్షిణాముఖ సావిత్రీ చైవ దుఃఖార్త యమమేవాన్వగచ్చత నియమవ్రత సంసిద్ధ మహాభాగా పతివ్రత. ఆ తర్వాత యముడు ఆ జీవుణ్ణి బంధించాడు, దక్షిణం వైపు బయలుదేరాడు. సావిత్రి కూడా దుఃఖార్థయి యముడిని అనుసరిస్తూ వెళ్ళింది. ఆమె సౌభాగ్యవతి, పతివ్రత, వ్రత సిద్ధిని పొంది ఉంది కాబట్టి ఆమె వెళ్ళగలిగింది. అందుకనే ఆమె త్రిరాత్ర వ్రతం చేసింది. అటువంటి గొప్ప తపస్విని కాబట్టి ఆమె వెళ్ళగలిగింది. మిగిలినటువంటి వాడికి ఆ యముడు కనిపించడు, ఆ ప్రాణం వెడుతున్నటువంటి విధానము కనిపించదు, ఏమీ కనిపించదు. కానీ ఆమె గొప్ప పతివ్రత కాబట్టి, గొప్ప తపస్విని కాబట్టి ఆమె యముణ్ణి చూడగలిగింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వృత్తాంతం అంతా మార్కండేయుడు చెబుతున్నాడు. ఈ మార్కండేయ మహర్షికి ఆ యముడి యొక్క దర్శనం కలిగింది. ఎవరి ఉపాఖ్యానం చెబుతున్నాడు? సావిత్రి ఉపాఖ్యానం చెప్తున్నాడు. ఈ సావిత్రికి యముని యొక్క దర్శనం కలిగింది. వీళ్ళిద్దరూ కూడా అంత గొప్ప తపస్సు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చూడగలిగారు. అందుకని ఆమె వెడుతూ అంటోంది, శ్రూయతే భగవన్ దూతాః తవా గచ్చంతి మానవాన్ నివర్త, ఈ విధంగా అంటోంది. అప్పుడు ఆమె అలా ఆ యముణ్ణి అనుసరిస్తూ అలా వెళ్ళిపోతుంటే అప్పుడు యముడు అంటున్నాడు, నివర్త గచ్చ సావిత్రి కురుష్వ అస్య ఔర్ధ్వదైహికం కృతం భక్తుస్త్వయా నృణ్యం యావద్గమ్యం గతం త్వయా. ఓ సావిత్రి, నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఎందుకంటే ఇతను మరణించినటువంటి వాడికి ఔర్ధ్వదేహికమైనటువంటి కృత్యాలన్నీ నిర్వర్తించాలి. అందువల్ల ఇతడికి ఔర్ధ్వదేహికమైనటువంటి క్రియలన్నీ జరిపించు. పతి వెంట రాగలిగినంత దూరం నువ్వు వచ్చావు, ఇంక నీ రుణం తీరిపోయింది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే సావిత్రి చెబుతోంది, యత్ర మే నీయతే భర్త స్వయం వా యత్ర గచ్చతి మయా చ తత్ర గంతవ్యం ఏష ధర్మ సనాతన. చెప్పింది, నా భర్త ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి కొనిపోబడినా, అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినా నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఇది సనాతనమైన ధర్మమయ్యా. పతివ్రతను నేను పతిం అనుసరించే గచ్చతి ఇది పతివ్రత. ఆ పతివ్రత ధర్మం నాకుంది, అందువల్ల నేను నా పతిని అనుసరించి వెళ్ళవలసిందే. కాబట్టి నేను నా భర్త ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాల్సిందే అంది. తపస గురుభక్త్యా చ భర్తృ స్నేహాత్ వ్రతేన చ తవ చైవ ప్రసాదేన నమే ప్రతిహత గతి. చాలా గొప్ప మాట మాట్లాడింది. అయితే ఈమెకి ఈ శక్తి ఎలా వచ్చింది అంటే, తపస, గొప్ప తపస్సు చేసుకుంది ఈమె. అందువలన ఆ తపశ్శక్తి వలన, అలాగే గురుభక్త్యా, పెద్దలందరినీ కూడా గౌరవించింది. అందువలన అటువంటి వాళ్ళకి సేవలు చేసింది. అటువంటి గురుభక్తి చేత, అలాగే భర్తృ స్నేహాత్, భర్త యందు ఉండేటువంటి ప్రేమ వలన, వ్రతము వలన, వ్రతేనచ తవ చైవ ప్రసాదేన, నీ అనుగ్రహం కూడా నాకు ఉంది, అందుకనే నీ దర్శనం కలిగింది. లేకపోతే నాకు ఎలా కలుగుతుంది నీ దర్శనం? అందువలన నీ అనుగ్రహం వలన కూడా నా దారి అడ్డగించబడదు, నేను కూడా వస్తానని. ప్రాహు ప్రాప్తవ సాప్తపదం మైత్రం బుధాస్తత్వార్థదర్శిన మిత్రతాంచ పురస్కృత్య కించిద్వక్ష్యామి తృణు. ఇంకా చెబుతోంది, తత్వార్థ ద్రష్టులైన పండితులు చెబుతూ ఉంటారు,
సఖ్యం సాప్తపదీనముచ్యతే అంటాడు కాళిదాసు కూడా. అందువలన ఈ నీతోటి 7 అడుగులు నడవడం చేత మైత్రి కలుగుతుందని పండితులందరూ చెబుతూ ఉంటారు కదయ్యా. అందువల్ల నీతో కొంత దూరం కలిసి వచ్చాను, ఆ మైత్రిని పురస్కరించి నేను చెప్పేటువంటి మాట కొద్దిగా వినవయ్యా అంది. నానాత్మవంతస్తు వనేచరంతి ధర్మంచ వాసంచ పరిశ్రమంచ విజ్ఞానతో ధర్మముదాహరంతి తస్మాత్ సంతో ధర్మమాహు ప్రధానం. జితేంద్రియులు కానిటువంటి వాళ్ళు వనంలో నివసిస్తూ ధర్మపాలన చేస్తూ గురుకుల వాసాన్ని శ్రమను భరించలేరయ్యా. ఎప్పుడు కూడా అరణ్యంలో నివసించి వనవాసంలో తపోవనంలో అలా ఉండాలి అంటే వాళ్ళు జితేంద్రియులు అవ్వాలి. జితేంద్రియులు కానిటువంటి వాళ్ళు ఎవరైనా సరే గురుకుల వాసంలో ఉండేటువంటి శ్రమను భరించడం అనేటువంటిది చాలా కష్టము. విజ్ఞానంతో ధర్మసిద్ధి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి సజ్జనులందరూ కూడా ఏమని చెప్పారంటే ధర్మాన్నే ప్రమాణమన్నారు. అందువలన ఆ ప్రమాణంతో ఏకస్య ధర్మేణ సతామతేన సర్వే స్మతం మార్గమనుప్రపన్నాః మా వై ద్వితీయం మా తృతీయం చ వాంఛేత్ తస్మాత్ సంతో ధర్మమాహు ప్రధానం. సజ్జన సమ్మతమైనటువంటి ఒక ఆశ్రమ ధర్మాన్ని శ్రద్ధగా పాటిస్తే అందరూ ఆ మార్గాన్ని అనుసరించి జ్ఞానం పొందుతారు. ఎప్పుడు కూడా మనం ఒక ఆశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నిష్ఠగా ఆచరించాలి. ఏమాత్రము ప్రక్కకి తొలగకుండా. బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాడు, ఆ బ్రహ్మచారి యొక్క ధర్మాన్ని ఏమాత్రము పక్కకి తొలగకుండా కనుక వాడు కనుక ఆచరిస్తూ ఉంటే అతనికి కూడా గొప్ప సిద్ధి కలుగుతుంది. అలాగే గృహస్థాశ్రమం గృహస్థ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రము కూడా ప్రక్కకి తొలగకుండా కనుక ఆశ్రయించి కనుక తన జీవనం కనుక సాధిస్తే అతడు కూడా సిద్ధిని పొందే అవకాశం ఉన్నది. అందువలన శ్రద్ధగా పాటించాలి అది. అప్పుడు వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. నైష్ఠికమైనటువంటి బ్రహ్మచర్యము సన్యాసాలు ఇవేం అక్కర్లే. అందువల్ల ఆశ్రమ ధర్మం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఏ ఆశ్రమంలో మనం అయితే ఉన్నామో ఆ ఆశ్రమ ధర్మాన్ని జాగ్రత్తగా పరిపాలించాలి. సజ్జనులందరూ కూడా ఆశ్రమ ధర్మాన్నే ప్రధానమని చెప్పారు అని సావిత్రి యముడితోటి అంది. అంటే యముడు అంటున్నాడు ఆ మాట విని, నివర్త తుష్టోస్మి తవానయా గిరయా స్వరాక్షర వ్యంజన హేతుయుక్తయా వరం వృణీష్వేహ నివాస్య జీవితం దదానితే సర్వమనిందితే వరం. అమ్మా, నువ్వు చాలా గొప్పదానవు, నీలో ఏ దోషము లేదు, చాలా చక్కగా మాట్లాడగలిగిన దానవు నువ్వు. నీ మాటలతో నేను సంతోషించాను. నీ మాటలన్నీ ఎలా ఉన్నాయంటే స్వర అక్షర వ్యంజన హేతుబద్ధమై ఉన్నాయి. ఏమీ ఎక్కడా కూడా పొరపాటు మాట ఏమీ లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. అందువలన నీ మాటలకి నేను సంతోషించాను. నీ భర్త జీవితాన్ని తప్ప మరి ఏదైనా నువ్వు వరం కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. అంటే అప్పుడు సావిత్రి చెబుతోంది, చ్యుత స్వరాజ్యాద్ వనవాసమాశ్రిత వినష్ట చక్షుస్వశిరో మమాశ్రమే సలబ్ధ చక్షుర్బలవాన్ భవేన్ నృప తవ ప్రసాదాజ్వలనార్క సన్నిభ. సావిత్రి చెబుతోంది, మా మామగారు ఉన్నారయ్యా, ఆయన రాజ్యాన్ని కోల్పోయారు, వనవాసం చేస్తున్నారు, కళ్ళు లేవు, దృష్టిని కోల్పోయారు. నీ అనుగ్రహం వల్ల ఆయనకి చూపు రావాలి, సూర్యాగ్ని సమానుడే ఆయన వెలుగొందాలి అని కోరింది. అంటే అప్పుడు యముడంటున్నాడు, దదానితేహం తమనందితే వరం యథాత్వయోక్తం భవితా చ తత్తథా తవాధ్వన గ్లానిమివోపలక్షయే నివర్త గచ్చస్వనతే శ్రమో భవేత్. ఓ సావిత్రి, నువ్వు అడిగినటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు అడిగిందంతా అలాగే జరుగుతుంది. బోళ్ళంత దూరం నడిచి వచ్చేస్తున్నావు, నువ్వు అలసిపోయినట్లున్నావు, అందువల్ల తిరిగి వెళ్ళు, నీకు శ్రమపడ్డం ఎందుకు అంది. అనేటప్పటికప్పుడు సావిత్రి అంటుంది, శ్రమక్కుతో భర్తృ సమీపతో హిమే యతో హి భర్త మమ సా గతిర్ధ్రువ యతపతిం నేష్యతి తత్ర మే గతి సురేశ భూయశ్చ వచో నిబోధమే. భర్త దగ్గరే ఉన్నప్పుడు నాకు శ్రమ ఏంటయ్యా? భర్త ఎక్కడుంటే అక్కడే నేను, భర్తను ఎక్కడికి తీసుకుపోతే అక్కడికే నేను కూడాను. ఓ సురేశ, ఓ యమధర్మరాజా, మరొక్క మాట నేను చెబుతాను వినవయ్యా అంది. సతాం సకృత్ సంగీతమీప్సితం పరం తతఃపరం మిత్రమితి ప్రచక్షతే నాఫలం సత్పురుషేణ సంగతం తతః సతాం సన్నివసే సమాగమే. అసలు సజ్జనుడితో ఒక్కసారి కలవడం కూడా చాలా ఇష్టంగా ఉంటుందయ్యా, అందుకనే సత్సంగం అంటారు.
సత్సంగం వల్ల అనేకములైనటువంటి గుణాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కసారి సజ్జనులతోటి సాంగత్యం ఉన్నా కానీ అది చాలా ప్రీతికరంగా ఉంటుంది. వాళ్ళతో మైత్రి ఇంకా గొప్పగా ఉంటుంది. సజ్జన సమాగమం ఎప్పుడూ కూడా నిరర్ధకం కాదు. ఎందుకంటే వాళ్ళ వలన మనకు అనేకములైనటువంటి విషయాలు కలిగి జ్ఞానం కలుగుతుంది. అంతకంటే కావాల్సిందే ఉంది. అందువల్ల ఎప్పుడూ సజ్జన సాంగత్యంలోనే ఉండాలని కోరుకోవాలి, అలాగే ఉండాలి కూడాను అని చెప్పింది. అనేటప్పటికీ ఎముడంటున్నాడు, మనోనుకూలం బుధబుద్ధివర్ధనం త్వయా యదుక్తం వచనం హితాశ్రయం వినా పునఃసత్యవతోస్య జీవితం వరం ద్వితీయం వరయస్వభామిని. అప్పుడు వెంటనే మళ్ళీ ఆమె మాటలు చాలా అందంగా ఉంటున్నాయి, చాలా చక్కగా మాట్లాడుతోంది. మాట్లాడేప్పటికి యముడికి ఆనందం కలుగుతోంది. దాంతో ఓ సావిత్రి, నువ్వు చెప్పినటువంటి మాట నాకు చాలా బాగా నచ్చిందమ్మా. అది పండితుల బుద్ధికి కూడా పదులు పెట్టేలా మాట్లాడుతున్నావు నువ్వు. అందువలన ఈ సత్యవంతుడి యొక్క ప్రాణాలు తప్ప మరేదైనా కోరుకొని నీకు ఇంకో వరం ఇస్తున్నాను అన్నాడు. అనేటప్పటికి ఇప్పుడు సావిత్రి అంటోంది, హృతం పురామే శ్వశురస్య ధీమతః స్వమేవ రాజ్యం లభతాం సపార్థివ జహ్యా స్వధర్మం నచమే గురుర్యథా ద్వితీయమే తత్వరయామి తే వరం. మహానుభావ, మా మామగారు ఉన్నారు జమస్సేనుడు, చాలా ధీమంతుడు, బుద్ధిమంతుడు. ఆయన రాజ్యాన్ని అపహరించారయ్యా. ఇందాక ఆయన రాజ్యం పోయింది, చూపు పోయింది, దృష్టి కావాలని కోరాను నేను. ఆయన రాజ్యాన్ని అపహరించారు. ఆయన తన రాజ్యాన్ని మళ్ళా పొందాలి. పూజ్యులైనటువంటి నా మామగారు ఎప్పుడూ కూడా తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఇది నేను కోరుకునేటువంటి రెండవ వరం అయ్యా అంది. అనేటప్పటికీ యముడన్నాడు, స్వమేవ రాజ్యం ప్రతిపశ్యతే చిరాత్ నచ స్వధర్మాత్ పరిహాస్యతే నృప కృతేన కామేన మయా నృపాత్మజే నివర్త గచ్చస్వనతే శ్రమో భవేత్. వెంటనే యముడన్నాడు, దానికే ఉంది, నువ్వు అడిగింది ఇచ్చేస్తున్నానమ్మా. ఆ జమస్సేనుడు తన రాజ్యాన్ని పొందుతాడు, ఎప్పుడూ తన ధర్మాన్ని తప్పకుండా చక్కగా పరిపాలన చేసుకుంటాడు. ఇంక నువ్వు అడిగినటువంటి కోరిక తీరింది కదా, ఇంక నువ్వు వెనక్కి వెళ్ళమ్మా, ఎందుకు ఈ శ్రమ, నీకు వెళ్ళిపో అన్నాడు. అంటే అప్పుడు సావిత్రి అంటోంది, ప్రజాస్వయైత నియమేన సంయత నియమ్య చైత నయసే నికామయా తతోయమత్వం తవ దేవ విశ్రుతం నిబోధ చేమాం గిరమీరితామ్మయా. దేవ, ఈ ప్రజలందరినీ కూడా నీ నియమంగా ఉంచుతావు, యమధర్మరాజు నువ్వు. వీళ్ళని ఎంతో నియమంగా ఉంచుతావు, మళ్ళీ నీ ఇష్టానుసారం వాళ్ళని తీసుకుపోతూ ఉంటావు. అందుకనే నేను యముడు అన్నారు. మరొక్క మాట చెబుతాను, ఇది కూడా నువ్వు వినవయ్యా అంది. అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసాగిర అనుగ్రహస్య దానం చ సతాం ధర్మ సనాతన. సర్వ ప్రాణులకు కూడా మనసా వాచ కర్మణ కూడా ద్రోహం చెయ్యకుండా ఉండాలి. ఎప్పుడు కూడా మనస్సుతో కానీ, మాటతో కానీ, కర్మతో కానీ ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు అసలు. అలాగే అనుగ్రహం చూపడము, దానం చేయడము, ఇవన్నీ కూడా సత్పురుషుల యొక్క సనాతనమైనటువంటి ధర్మమయ్యా. ఏవం ప్రాయశ్చ లోకోయం మనుష్యా శక్తిపేషలా సంతస్త్వేవాప్యమిత్రేషు దయాం ప్రాప్తేషు కుర్వతే. ఈ లోకులందరూ కూడా అల్పాయుష్కులు, ఇట్టే జీవితం గడిచిపోతూ ఉంటుంది. మనుష్యుల శక్తి కూడా ఏమీ అంత పెద్ద గట్టిది కాదు. నీలాంటి సజ్జనులు శరణు కోరితే శత్రువులపై కూడా వాళ్ళు దయ చూపుతారయ్యా. అటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పింది. చెబితే ఆ మాటలన్నీ విన్నాడు యముడు. పిపాసితస్యేవ భవేద్యథాపయ తథా త్వయా వాక్యమిదం సమీరితం వినా పునఃసత్యవతోస్య జీవితం వరం వృణీష్వేహ శుభే యదిచ్ఛసి. ఇలా చెబుతూ అంటే అతడికి ఆనందం కలుగుతుంది. యమధర్మరాజుకి దప్పిగా ఉన్నటువంటి వాడికి కాస్త నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది? మహా ఆనందంగా ఉంటుంది. దాహంతో గొంతు తడారిపోయి బాధపడేటువంటి వాడికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అమృతోపమానంగా ఉంటుంది. అలాగా నువ్వు చెప్పేటువంటి మాటలు నాకు అలా ఉన్నాయమ్మా. అందువలన నీకు ఇష్టమైతే కనుక ఈ సత్యవంతుడి యొక్క ప్రాణాలు తప్ప మరేదైనా నువ్వు వరం కోరుకో అని అన్నాడు. ఇంకో వరం అనేటప్పటికి కూడా సావిత్రి అంటోంది, మమానపత్య పృథివీపతి పిత భవేత్ పితు పుత్రశతం తథౌరసం కులస్య సంతానకరంచ యద్భవేత్ తృతీయమే తద్వరయామి తే వరం. మా నాన్నగారికి నేను ఒక్కతనే పుత్రికనయ్యా, ఆయనకి కొడుకులు లేరు.
ఆయనకి ఔరసపుత్రులు 100 మంది కలగాలి. వాళ్ళందరూ కూడా వంశ పరంపరను కొనసాగించాలి. ఇది నేను నీ నుండి కోరుతున్నటువంటి 3వ వరం అయ్యా అని అడిగింది. అడిగేటప్పటికీ యముడు అంటున్నాడు అప్పుడు, కులస్య సంతానకరం సువర్చసం శతం సుతానాం పితురస్తు తే శుభే కృతేన కామేన నరాధిపాత్మజే నివర్త దూరం హిపతస్వమాగత. ఓ కళ్యాణి, నీ తండ్రికి వంశ పరంపరను కొనసాగించే తేజస్వంతులైనటువంటి కొడుకులు 100 మంది పడతారు. అందువల్ల నీకేం బెంగలేదు. నీ కోరిక, నువ్వు అడిగినటువంటి కోరిక తీరుతుంది కదా, చాలా దూరం వచ్చావు, నువ్వు ఇంక వెళ్ళమ్మా అన్నాడు. అనేటప్పటికప్పుడు సావిత్రి అంటోంది, న దూరమే తన్మమ భతృ సన్నిధో మనోహిమే దూరతరం ప్రధావతి అధ ప్రజన్నేవ గిరం సముజ్యతం మయోచ్చమానం శృణు భూయేవ. మళ్ళీ ఆమె అదే చెబుతోంది, నా భర్త సన్నిధిలో నాకేం దూరం లేదయ్యా, నాకేమీ శ్రమ లేదయ్యా, నా మనస్సు ఇంకా దూరం పెడుతోంది. తమరు నడుస్తూ ఉంటే నేను చెప్పేటువంటి నా మాటను ఆలకించండి. నువ్వు నీతో మాట్లాడేటువంటి సౌభాగ్యం ఎంతమందికి కలుగుతుంది? అటువంటిది కలిగింది నాకు. అందువల్ల నేను చెప్పేటువంటి మాటను వినండి అని ప్రార్థిస్తూ చెబుతోంది. వివస్వతస్వం తనయ ప్రతాపవాన్ తతో హి వైవస్వత బుచ్యసే బుధై సమేన ధర్మేణ చరంతి తా ప్రజా తతస్తవేహేశ్వర ధర్మరాజత. నిన్ను సూర్యుడి యొక్క పుత్రుడు, నువ్వు సూర్యపుత్రుడు, అందుకనే నిన్ను వైవస్వతుడని కూడా అంటారు. ప్రజలను సమానమైనటువంటి ధర్మంతో నడుపుతావు కాబట్టే నిన్ను ధర్మరాజు అని అంటారు. యమధర్మరాజు నువ్వు. ఎందుకంటే నీ దగ్గర ఏ విధమైనటువంటి అసమత్వం ఉండదు, అందరినీ కూడా సమానమైన ధర్మంతో నడుపుతావు. అందువల్ల నీకు ఈ ధర్మరాజత్వం కూడా తగిందేనయ్యా. ఆత్మన్యపి న విశ్వాస తథా భవతి సత్సుయ తస్మాత్ సత్సు విశేషేణ సర్వప్రణయమిచ్చతి. మనుష్యులకు మంచి వాళ్ళ మీద ఉన్నంత నమ్మకం తమ మీద కూడా ఉండదు. అంటే వాళ్ళ యందు, మంచి వాళ్ళ యందు విశ్వాసం చాలా మెండుగా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు నమ్మనంతగా మంచి వాళ్ళని ఎప్పుడు నమ్ముతూ ఉంటారు. అందుకనే మంచి వాళ్ళని అందరూ ప్రేమిస్తూ ఉంటారు. సౌహృదా సర్వభూతానాం విశ్వాసో నామ జాయతే తస్మాత్ సత్సు విశేషేణ విశ్వాసం కురుతే జనః. సర్వ ప్రాణులకు సౌహార్దం వలనే విశ్వాసం ఏర్పడుతుందయ్యా అసలు. కాబట్టి ప్రజలు మంచి వాళ్ళనే విశేషించి నమ్ముతారు. వాళ్ళలో మంచితనం ఉంది అంటే ప్రజలు వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం ఉంచుతారు. వాళ్ళని తమకంటే ఎక్కువగా ప్రేమతో చూస్తారు. వాళ్ళ యందు చాలా ఎక్కువ విశ్వాసాన్ని ఉంచుతారయ్యా అని చెప్పింది. చెప్పేటప్పటికీ అప్పుడు యమధర్మరాజు మళ్ళీ అంటున్నాడు, ఉదాహృతంతే వచనం యదంగనే శుభేన తాదృత్వధృతే శృతం మయానేన తుష్టోస్మి వినాశ్య జీవితం వరం చతుర్థం వరయస్వ గచ్చచ. అమ్మా, నువ్వు చెప్పేటువంటి మాటలు వింటుంటే అసలు ఇలా ఎవరు మాట్లాడేటువంటి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. ఎందుకంటే ఎవరి నోటమ్మట కూడా ఇంత మంచి మాటలు నేను వినలేదు. చాలా ఆనందం కలుగుతోంది. అందువల్ల నీ మాటలకి నేను చాలా ప్రీతిని పొందాను. కాబట్టి సత్యవంతుడి యొక్క ప్రాణాలు తప్ప మరేదైనా కోరుకో, నీకు 4వ వరం కూడా ఇస్తున్నాను అని ఇంకొక వరం ఇచ్చాడు యమధర్మరాజు సావిత్రికి. మరి ఈ వరం ఏం కోరుకుంటుందో అనేటువంటిది రేపటి భాగంలో చూద్దామని తెలియజేస్తూ స్వస్తి.